ఎక్కడికో తీసుకొచ్చాడు. జైలు కెమెరా అరే ఇదంతా చెప్పుకోవాలి. ఇక్కడేముంది? సో ఇక్కడ తీసిస్తాడా మనకి జనరల్గా ఎక్స్ట్రా పీసులు ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇది డెలివరీ ఇక్కడ డెలివరీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే రోజు పెట్టుకుని రావాలి ఇక్కడికి. పెట్టుకోవాలి. 23 to 28 కంటిన్యూ షాపింగ్ అంటే ఏంటి 23 to 28 కంటిన్యూ షాపింగ్. సో ఇది మాత్రం ఎక్సలెంట్ డిజైన్ చేసుకుంటా సినిమాలు తీసుకోవచ్చు. ఇంకా వాడు నువ్వు ఉదయాన్నే వస్తే పైన రెస్టారెంట్లో తినేసి మధ్యాహ్నం కిందకి వచ్చి అవసరం కాబట్టి మీద కాసేపు పడుతుంది మళ్ళీ స్టార్ట్ చేయండి అని అడుగు. జనాలు కూడా అట్నే ఉండరు. 1 lakh ఎవరు లేరు. ఫాస్ట్గా ఉన్నది. వచ్చిన లేదా పెట్టుకుని వచ్చింది కదా. ఇదంతా స్టోర్ అదే వాడు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటే అది ఇచ్చేస్తాడు. పార్సిల్ చేయడం మిగతా ఇంకా బై హ్యాండ్ ఎవరో కదా పెద్ద పెద్ద ఐటమ్స్ అక్కడ కింద అక్కడ డెలివరీ అక్కడ ఆర్డర్ చేసుకొచ్చాను. అదే మనం చూస్తున్న టేబుల్ అన్ని ప్లాంక్స్ అంత చిన్న ఏం పెడతాడు. అయితే ఎగ్జిట్కి వచ్చామా? బిల్లింగ్కి వచ్చాం. బిల్లింగ్ ఇదంతా బిల్లింగ్కి వచ్చేసాం. ఎగ్జిట్ వితౌట్ షాపింగ్. అటుగా మన కోసం పెట్టాడు వితౌట్ షాపింగ్ అంటే ఖాళీగా ఉంది. అలవాటు రండి అదే అదే అమెరికాలో ఉన్నాం. అవును ఆ ఫీల్ వస్తుంది. కలెక్షన్ పాయింట్ ఎక్స్చేంజ్ ఐటమ్స్ డెలివరీ అదే అటుండి ఇటు వచ్చిన వాళ్ళు. డబ్బులు వితౌట్ బోర్డు ఈవెన్ పీపుల్ మనం పార్కింగ్ వెళ్ళిపోతున్నాం. అటు పోతే ఎగ్జిట్ అవ్వచ్చాం కదా సెంట్రల్ నుంచి ఎంట్రీ నుంచి మనం. అంటే ఎంట్రన్స్ నుంచి అలా చేస్తాడు ఎగ్జిట్. నిన్నటికన్నా ఎక్కువ టైర్డ్ అయినట్టున్నాం మనం ఈరోజు. ఆల్రెడీ ఎనర్జీ లాస్ అయింది. మధ్యాహ్నం హెవీ తిన్నాం కాబట్టి సరిపోయింది. నీది అయిపోయిందా? అరిగిపోయిందా? డైజెషన్ అయిపోయిందా? తొందరగా లేదు. నాది ఇంకా ఉంది. ఇంకా కొంచెం లైట్గా అది మరి స్టీమ్ చేసినట్లేదు. బాగానే ఉంది. अमेरिकन प्रोडक्ट्स तो थोड़ा चल रहा है। नहीं मैं आपको जब बुलाया था तब आना था। क्यों नहीं है? बतागा वाटर अरे एग्जिट पार्किंग అది P1 P2 ఆ
బిర్యానీ చిల్లు కాఫీ తాగకపోవాలి దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. అందులో ఏసీలో ఉంటే ఎందుకు అట్లా అనిపిస్తుంది, ఆ ఏసీలో ఉంటే